బంగారం వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో వెండి వైపు మధ్యతరగతి ప్రజల దృష్టి మళ్లింది. వెండి అయినా కొందామనుకుంటే దాని ధరలు కూడా విపరీతంగా పెరగడం మొదలైంది. చూస్తుండగానే కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు దాటిపోయింది. బంగారం వెండి ధరలు పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. తులం బంగారం ధర 1,60,000 దాటగా కేజీ వెండి 3.5 లక్షలకు చేరింది. రోజు చూసి రోజు మారే వరకు బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి. ఒక్కోసారి ఏకంగా 5-6 వేల రూపాయల మేర పెరుగుతున్నాయి. బంగారం ధర పెరిగింది. కనీసం వెండైనా కొందామంటే వెండి ధర అందకుండా పోతోంది. బంగారం వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు, వాణిజ్య ఒప్పందాలు, అమెరికా చర్యలు, జియోపొలిటికల్ ఇష్యూస్ ధరల పెరుగుదలకు కారణం. ఇక రూపాయి పతనం కూడా ధరల పెరుగుదలకు కారణమే. ఈ పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా లేవు. కేవలం బంగారం వెండి ధరలే కాదు, అనేక వాణిజ్య సంబంధిత ప్రొడక్ట్స్ ధరలపై ఎఫెక్ట్ పడింది. మొన్నటి వరకు బంగారం ధర పెరిగింది కదా, కనీసం వెండైనా కొందాము అనుకునే ఆలోచనతో జనాలు వెండిని కొన్నారు. క్రమక్రమంగా వెండి ధర పెరుగుతూ వచ్చిందే. పెరగడమే కాదు, బంగారంతో సమానంగా ధర పెరిగిందే. దీంతో కొనాలా వద్దా అనే పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. బంగారం వెండి అనేది భారతీయ సంప్రదాయంలో భాగం. చిన్న శుభకార్యమైనా ఎంతో కొంత కొంటుంటారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది. ఈ సీజన్లో బంగారం దుకాణాలు కళకళలాడుతాయి. అయితే ప్రస్తుతం ధర పెరగడంతో ఆ సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా తెలియదు. కాకపోతే బంగారం బదులుగా వెండిని కొనడానికి ఆసక్తిగా ఉన్నారు జనాలు. అయితే వెండిని కేజీలుగా కొనడం లేదు. బంగారంది అదే సిచ్యువేషన్. రెండిటిని జనాల దగ్గర ఉన్న డబ్బులకు సరిపడా వచ్చేంతే కొంటున్నారు తప్ప తులాలకు తులాలు ఎవరూ కొనట్లేదని అంటున్నారు వ్యాపార వర్గాలు. సాధారణంగా బంగారం వెండి ధర పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఒకరోజు పెరిగి తర్వాత తగ్గొచ్చు. కానీ ప్రస్తుతం పెరగడం వేలల్లో ఉంటే తగ్గడం వందల్లో ఉంది. సో ధరలు తగ్గవేమో అనే ఆలోచనలోనే ఉన్నారు జనాలు. అయితే ధరలు తగ్గుతాయని, తగ్గవని చెప్పడానికి తగిన పరిస్థితులు ప్రస్తుతం లేవు. ఈ రోజు ఉన్న ధర ఈ రోజుకి బెటర్ అని అనుకుని కొనడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.